ముఖ్యమంత్రి జగన్ బాపట్లలో 2022 ఏప్రిల్ టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 694 కోట్లను విడుదల చేశారు. తాను పేదలకు మేలు చేసే లక్ష్యంతో పనిచేస్తుంటే పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టీడీపీకి ఉన్నట్లుగా మీడియా మద్దతు లేదని, దత్తపుత్రుడి సపోర్ట్ లేదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలు చేస్తుంటే గత ప్రభుత్వ హయాంలో దోచుకో పంచుకో తినుకో పథకం అమలు చేశారు ఎద్దేవా చేశారు. ఇక గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు 11,715 కోట్లు నేరుగా అందించామని చెప్పారు జగన్. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఈ ప్రభుత్వంలో చెల్లించామన్నారు. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, మనబడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్తో ఒప్పందం, ఇలా విద్యారంగంపై 3 ఏళ్లలో 53,000 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. హైయర్ ఎడ్యుకేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, విద్యార్థుల ఫీజు ఎంతైనా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే తన ఆకాంక్ష అని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నామని జగన్ వివరించారు. జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన, ఈ కాలానికి సంబంధించిన 100% ఫీజు రీయింబర్స్మెంటు 694 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఏ బిడ్డకైనా కూడా అతి గొప్ప దీవెన ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే. ఏ బిడ్డకైనా కూడా తప్పనిసరిగా అందాల్సింది ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే. చదువు అన్నది ఒక ఆస్తి, ఏ ఒక్కరూ కూడా కొల్లగొట్టలేని ఆస్తి. ఈ చదువులు బాగా చదివించగలిగితే పేదరికం నుంచి మనం బయటికి వచ్చే ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఈ ఒక్క చదువుల ద్వారానే సాధ్యమవుతుంది.